హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. అరే మొన్న నువ్వు బుజ్జి వర్సెస్ భైరవ వెబ్ సిరీస్ చూడమన్నావు, చూసిన అది అర్థమైంది. మళ్ళీ ఇవాళ ఏమైందంటే నాగార్జున ఏం చేసిందంటే కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిండు, చూసిన దానికి దీనికి కొద్దిగా అర్థమైంది. కాకపోతే స్టోరీ ఏంటిది అన్నది అది ఏంది నాకు మొత్తం అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైతే నాకు చెప్పు కొద్దిగా. మనకు కల్కి సినిమా ట్రైలర్ అర్థం కానంటే మినిమం బుజ్జి వర్సెస్ భైరవ వెబ్ సిరీస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఎరటోళ్ళకు అర్థమవుతుంది, బట్ కొంచెం కష్టం అవుతుంది అదనమాట. నాకు ఆ ట్రైలర్ అర్థం కాలే. ఆ ట్రైలర్ నీకేమైనా అర్థమైతే నాకు చెప్పు, అందులో స్టోరీ ఎట్లుంటుంది. బుజ్జి వర్సెస్ భైరవ సినిమాల వెబ్ సిరీస్లో మనం ఏం చూసినామంటే ప్రభాస్ ఉంటాడు, అతను ఒక నగరంలో ఉంటాడు, 2900 ఇయర్ కాంప్లెక్స్ అనే ఏరియాలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ప్రభాస్ ఉండే ఏరియా కొంచెం పూర్ పీపుల్ ఉండే అసలు ఏరియా. ఎప్పటికైనా 1 మిలియన్ యూనిట్స్తోని అంటే డబ్బులతోని కాంప్లెక్స్ ఏరియాలో ఉండాలని ప్రభాస్ కోరుకుంటాడు. అది అందులో అర్థమైపోయింది మనకు. ఈ ట్రైలర్ సంబంధించి అందులో కథ గీది ఉన్నది. ఇప్పుడు ఈ ట్రైలర్లో సుప్రీం యాస్మిన్ అని ఒకడు ఉంటాడు. కాంప్లెక్స్ అనే ఒక ఏరియా ఉంటుంది, వెల్ సెటిల్డ్ ఏరియా, అది మంచిగా ఉంటుంది ఆ ఏరియా. దానికి ఒక హెడ్ ఉంటాడు అనుకో, రాజు అనుకో, రాజు రాజు ఇన్ఛార్జ్. అతనికి దీపికా పదుకొనతో ఏదో ప్రాబ్లం ఉంటుంది. తనకు బిడ్డ పుట్టబోతూ ఉంటుంది. ఆ అమ్మాయిని కడుపులో బిడ్డ కోసము తీసుకురమ్మని ప్రభాస్లో పంపిస్తాడు. సో ప్రభాస్ వచ్చి ఆ దీపికా పదుకొనని తీసుకెళ్ళాలని ట్రై చేస్తాడు. అంటే భైరవ తీసుకెళ్ళాలని ట్రై చేస్తా అంటే అమితాబ్ బచ్చన్ అతను ఆపుతా ఉంటాడు. అశ్వత్థామ క్యారెక్టర్ ప్లే చేస్తున్న అమితాబ్ బచ్చన్ ప్రభాస్ని ఆపుతాడు. సో అదన్నమాట. ఇంతవరకు అయితే కథ నాకు అర్థమైంది. వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఫైట్, ప్రభాస్కి అంటే భైరవకి అశ్వత్థామకి మధ్యలో ఫైట్. అశ్వత్థామ అంటే మహాభారత కాలంలో నుంచి ఉన్న క్యారెక్టర్ ఉన్నాడు, దాన్ని బేస్ చేసుకొని రాశారు. మేబీ అశ్వత్థామ అప్పటి నుంచి ఇప్పటివరకు బతుకున్నట్టు చూపిస్తారు, లేకపోతే అశ్వత్థామ శక్తులతోని అమితాబ్ బచ్చన్ ఇంకో పర్సన్ అన్నట్టు చూపిస్తారు. సినిమాలో చూడాలి మనం. ట్రైలర్ చూడకముందు అయితే నాకైతే ఎట్లా అనిపించేది అంటే ఈ ప్రభాస్ను అశ్వత్థామ ఒకటే సైడ్ ఉంటారు కావచ్చు, విలన్ సైడ్ ఇద్దరు పోట్లాడతారు కావచ్చు అనుకున్నా. కాకపోతే ఈ ట్రైలర్లో ఏంటంటే ఒక షార్ట్ చూసిన నేను, ఈ అశ్వత్థామ ఏదైతే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఉందో ప్రభాస్ వేసుకొస్తాడు కదా కారు, ఆ కార్ని ఒక కాల్తో ఆపుతాడు అన్నట్టు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇలా వీళ్ళిద్దరు విలన్స్ అన్నట్టు, వీళ్ళిద్దరు విలన్స్ పెట్టడం వల్ల నాకైతే కొద్దిగా కొత్తగా అనిపించింది అలా. ఓకే, వాళ్ళిద్దరు విలన్స్ అంటే ప్రభాస్ కార్ని ఆపుతాడు అమితాబ్ బచ్చన్. అదే ఎందుకు అంటే వీళ్ళు అగేనెస్ట్ అని వీళ్ళ మధ్యన ప్రభాస్ ఒక అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు, దీపికా పదుకొనని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పయివ్వాలి. దీపికా పదుకొనే కడుపులో ఒక బిడ్డ ఉంటుంది. ఇంకా ప్రపంచమే చూడాలి నా బిడ్డ కోసం ఎంతమంది చచ్చిపోవాలి అని దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ క్వశ్చన్ చేస్తుంది. టైం పడుతుందమ్మా ఆవు అని చెప్తాడు. అంటే ఆ బిడ్డ పుట్టడం ద్వారా వాళ్ళ తలరాతలైనా మారుతాయో, ఒక సూపర్ హీరో జన్మిస్తాడో, మరి అదంతా మనం సినిమాలోనే చూడాలి. అదనమాట. ఆ కడుపులో బిడ్డ కోసమే ఈ అమ్మాయిని సుప్రీం పట్టుకురమ్మంటాడు. అంటే దీపికా పదుకొని తీసుకొస్తే నేను ఇంత అమౌంట్ ఇస్తాను నీకు, నువ్వు అప్పుడు హ్యాపీగా బతకచ్చు, కాంప్లెక్స్ ఏరియాలో ఉండొచ్చు అని చెప్తాను. ప్రభాస్కి కానీ సంబంధం లేదు. కాంప్లెక్స్ అని ఒక రిచ్ ఏరియా ఉంటుంది, ఆ రిచ్ ఏరియాలో పోవాలి, మంచి బిల్డింగ్లో ఉండాలి, మంచి అన్ని ఫెసిలిటీస్తో బతకాలి. అది ప్రభాస్ టార్గెట్. అంటే అతను ఒక సాదాసీద మనిషి ఈ సినిమాలో. సరేలే, స్టోరీ అర్థమైంది. కానీ ప్రభాస్ యాక్టింగ్ ఎట్లుంది ఇలా? ప్రభాస్ యాక్టింగ్ టు బీ హానెస్ట్ నార్మల్గా ఉంది. సినిమాలో మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సినిమాకి వెళ్తే అర్థమవుతుంది. ట్రైలర్ ఈ సినిమాకి హీరో ప్రభాస్ అయినప్పటికీ ప్రభాస్ కోసం స్పేస్ తక్కువ ఉంది ట్రైలర్లో. ఎందుకంటే ప్రపంచాన్ని చూపించాలి, అప్పుడు ప్రపంచాన్ని చూపించాలి, మిగతా దాన్ని చూపెట్టలేకనే కదా ఇప్పుడు ఈ బుజ్జి వర్సెస్ భైరవ తీసిండు వెబ్ సిరీస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లున్నది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా ఆ సీన్స్ చూసే వరకే హాలీవుడ్ లెవెల్ ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ దీంతో పాటు ఇంకా ప్లస్ అయ్యి మనకు ఒక కొత్త నిజంగా ఒక వరల్డ్కే పోతాం కావచ్చేమో మన మూవీ చూస్తాండి అని అన్నట్టయితే అనిపించింది. విజువల్ మంచిగా తీసింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంకా గ్రాఫిక్స్ వర్క్ ఎట్లుంది? గ్రాఫిక్స్ అంటే ఇంకా మరి బాగానే ఉంది, అది మొత్తం ఒక రేంజ్లో ఉన్నది, సూపర్. అదే అంటున్నా నేను. అంటే ఇంకా మెయిన్గా ఫస్ట్ ట్రైలర్ చూసే వరకు ఏంటంటే కథ ఏంటిది ఎట్లా అని చూసినాం కదా. నెక్స్ట్ టైం చూసినప్పుడు అయితే గ్రాఫిక్స్ పరంగా బాగుంది. ఆ మిషన్స్ అయినా అవైనా కూడా మంచిగా చేసిండు, క్రియేట్ చేసిండు. అమితాబ్ బచ్చన్ ఒక్కసారి కూడా నాకు తెలిసి ఫేస్ చూపించాలని నేను అనుకుంటున్నా. మొత్తానికైతే ట్రైలర్ సూపర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మీకు సూపర్ ఉంది. ప్రభాస్ యాక్టింగ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే అయిపో అనిపించింది. సినిమాలో చూద్దాం, బాగుంటుందని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మూవీలో కామెడీ కూడా ఉన్నట్టు అనిపించింది. ఈ ట్రైలర్లో ఎంటర్ అవుతూనే ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తాడు, అది కొద్దిగా కామెడీ అనిపించింది. అంటే కామెడీ వర్షన్ కూడా కొద్దిగా ఉంది అని అయితే మనకు అర్థమైంది ఈ ట్రైలర్లో. ఒక సింపుల్ నోట్, కల్కి సినిమా చూసే ముందు బుజ్జి వర్సెస్ భైరవ అనే వెబ్ సిరీస్ అయితే చూడుర్రి. అది చూస్తేనే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఆ సిరీస్ చూసినప్పటికీ నాకు కొంచెం కష్టమైంది ఈ కల్కి మూవీ ట్రైలర్ని అర్థం చేసుకోవడానికి. అది ఒక మెయిన్ నోట్ అన్నమాట మన ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకి. సో ఈ కల్కి మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మాకైతే ఇది స్టోరీ అని అర్థమైంది. మీకు కూడా ఇదే స్టోరీ అని మీరు అనుకుంటే గెస్ట్ చేస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
మీరు స్టోరీని కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కనుక కామెంట్ చేస్తే మీకు ఒక హార్ట్ సింబల్ ఇస్తాం. సో ఇది కల్కి మూవీ ట్రైలర్ రివ్యూ. మళ్ళీ మూవీ చూసిన తర్వాత మనం రివ్యూ అయితే చెప్పుకుందాం. అంతవరకు మా ఛానల్ని చూస్తూ ఉండండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.